the Gospel of Matthew, chapter 27, 27వ అధ్యాయం 51, 52 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు దేవాలయపు తెర, Matthew chapter 27 verses 51 and 52. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మనం ఉన్న ఏరియా ఇంతకుముందు ఇదంతా క్వారీ మార్కెట్ అనేవారు. క్వారీ ఏరియా, క్వారీస్ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. బండలను అక్కడ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? పగలగొడుతూ ఉంటారు. ఈరోజు ఎవరైనా స్లాబ్ వేసుకోవాలంటే మెటల్ కావాలి, కంకర్ అంటారు కదా, చిన్న రాళ్ళు కంకర్ కావాలి. ఎక్కడి నుండి వస్తాయి రాళ్ళు? ఆ రాళ్ళని ఎవరు సిద్ధపరుస్తారంటే క్వారీల్లో పెద్ద రాళ్లను, బండలను బద్దలు చేసి వాటిని చిన్న ముక్కలుగా మార్చి అవి లారీల్లో సప్లై చేసినప్పుడు ఇంటి దగ్గర కాంక్రీట్ వేయడానికి దాన్ని వాడుకుంటూ ఉన్నాం. మన చర్చిలో కూడా పూర్వదినాల్లో కొంతమంది క్వారీల్లో పనిచేసే వాళ్ళు ఉండేవారు. చాలా కష్టజీవులు. ఉదయం నుండి సాయంకాలం దాకా ఆ పని చేస్తున్నప్పుడు వారి చేతులు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే చేతులన్నీ కూడా బాగా గరుకుగా అయిపోయి ఆ చేతులన్నీ బాగా గట్టిగా అయిపోతున్న పరిస్థితి. ఎందుకంటే బండలు కొట్టాలి రోజు కూడా. పెద్ద బండల్ని గ్రెనేడ్స్తో పగలగొట్టేవారు. వాటిని ఇంకా చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మరికొంతమంది ఆ ముక్కలనేమో ఇంకా చిన్న ముక్కలుగా చేస్తుండేవారు. ఎవరి అవసరాన్ని బట్టి ఆ రాళ్ళు అలా తీసుకొస్తుండేవారు. బండలు బద్దలవడం అనేది కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో క్వారీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ రాక్స్ని బద్దలు కొట్టి తమ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటున్నారు. విచిత్రం ఏంటి అంటే యేసు ప్రభువు వారు మరణించిన రోజు, ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించిన రోజు, దేవాలయంలో ఒక తెర పైనుండి క్రిందకి ఏమైపోయిందంట? చినిగిపోయిందని బైబిల్లో రాయబడింది. చరిత్రకారులు చెబుతూ ఉంటారు, ఆ రోజు దేవాలయంలో ఉన్న తెర 4 అంగుళాల మందం ఉన్నదట. థిక్నెస్ ఎంత అంటే 4 inches. అటు ప్రక్కన కొన్ని ఏనుగులు, ఇటు ప్రక్కన కొన్ని ఏనుగులు నిలవబెట్టి ఆ తెరను చింపాలని ప్రయత్నం చేసినా ఎవరి వలన కాలేదట. కారణం ఏంటంటే 300 మంది యాజకులు ఆ పర్టికులర్ పని మీద తమ యొక్క ఫోకస్ అంతా పెట్టి ఆ తెరను తయారు చేశారట. 300 మంది యాజకులు ఒక్కొక్క చిన్న బిట్లని తీసుకుని వాటిని పెద్ద తెరగా అల్లి ఆ తెరను తీసుకెళ్లి దేవాలయంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలాన్ని మరియు పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే తెర. ఆ తెర లోపలికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఆ తెర లోపలికి వెళ్ళాలి. ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ప్రాయశ్చిత్త దినాన్ని వారు అవలంబిస్తూ ఉంటారు, లేదా డే ఆఫ్ అటాన్మెంట్ అని అంటారు. ప్రాముఖ్యంగా ఆ పరిస్థితుల్లో యామ్ కిపూర్ అని పిలువబడే ఆ రోజులో ఇశ్రాయేల్ దేశం వెళ్తే చిన్న ఈగ కూడా కనబడదు, ఒక దోమ కూడా కనబడదు రోడ్ల మీద. అంత సైలెంట్గా ఉంటుంది దేశం అంతా. ప్రాయశ్చిత్త దినంగా దాన్ని భావిస్తూ ఉంటారు. ఆ రోజున మాత్రమే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తాను చేయగలిగిన పని చేసి మరలా బయటికి రావాలి. ప్రధాన యాజకునిలో ఏమైనా లోపం ఉంటే ఆ లోపలే చనిపోయేవాడు. చనిపోయిన వాడిని ఎవరైనా మళ్ళీ బయటికి తీసుకురావాలంటే వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళు చనిపోతారు. కాబట్టి వెళ్లే ముందే ప్రధాన యాజకునికి తాడుగట్టి లోపలికి పంపించేవారు. తాడుగట్టి లోపలికి వెళ్ళిన తర్వాత అతడు బ్రతుకున్నాడా లేదా తెలియాలంటే మళ్ళీ దానికి గంటలు కట్టేవారు. ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు, గంటలు మోగుతున్నాయంటే లోపల పర్లేదు, అయ్యగారు బాగానే ఉన్నాడని బయట అనుకునేవారు. ఒకవేళ గంటలు నిశ్శబ్దం అయితే అయ్యగారు కూడా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. మెల్లగా తాడుతో బయటికి లాగేసేవారు. దాట్స్ ద హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలం యొక్క ప్రాముఖ్యత అలాంటిది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించారో, యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద కేక వేసి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించారో, బైబిల్ సెలవిస్తూ ఉంది దేవాలయపు తెర పైనుండి క్రిందకి చిరిగిపోయిందని. ఒకవేళ క్రింద నుండి కనుక ఎవరైనా చింపుంటే అది మానవ ప్రయత్నంగా మనం ఆలోచించాల్సి వచ్చేది. కానీ పైనుండి క్రిందకి చినగడం అనేది ఖచ్చితంగా అది దేవుని కార్యమే. రక్షణ ప్రణాళిక అనేది మనిషి తాను చేసే సొంత కార్యాల ద్వారా చేసింది కాదు. మనలో ఏ ఒక్కరం కూడా మనం అనుకుంటే రక్షణ పొందిన వారం కాదు.
మనం చేసిన తీర్థయాత్రల వలన కానీ, పూజలు పునస్కారాల వలన కానీ, లేదా తపజపాల వలన కానీ, దాన ధర్మాల వలన కానీ, సాంఘిక ధార్మిక సేవా కార్యక్రమాల ద్వారా కానీ మనలో ఏ ఒక్కరూ రక్షణ పొందలేదు. ఇక్కడున్న ఏ ఒక్కరూ కూడా వెస్లీ గారు నేను ఒక 100 మందికి పేదోళ్ళకు భోజనం పెట్టాను కాబట్టి రక్షణ పొందానండి అని చెప్పడానికి ఏ ఒక్కరికి అవకాశం లేదు. నేను 10 బస్సు షెల్టర్స్ కట్టించానండి వెస్లీ గారు, అందును బట్టి దేవుడు నన్ను రక్షిస్తాడని ఆశపడుతున్నానండి అనడానికి అవకాశం లేదు. నువ్వు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ధార్మిక కార్యక్రమాలు చేసినా, సాంఘిక కార్యక్రమాలు చేసినా అవి ప్రజోపకరమైన కార్యములుగా, పుణ్యకార్యములుగా మనుషుల ద్వారా కీర్తించబడచ్చేమో కానీ పరలోక రాజ్యానికి మాత్రం నిన్ను చేర్చలేవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానవుడు తాను చేసే కార్యక్రమాల ద్వారా, క్రియల ద్వారా ఏనాడు రక్షణ పొందలేదు. దేవుని నియమం ఏంటి అంటే ప్రభు అయిన యేసునందు మాత్రమే మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. పైనుండి క్రిందకి చిరిగిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడే రక్షణ ప్రణాళికను ఆయనే సిద్ధపరిచి, ఆయనే దాన్ని నెరవేర్చి మనందరికీ ఉచితంగా రక్షణ పొందే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. సాల్వేషన్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. గాడ్ హెస్ ఓపెన్డ్ ద డోర్ టు ఎంటర్ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి మనందరం కూడా ప్రవేశించడానికి దేవుడే తన ద్వారాన్ని ఆయన తెరిచాడు. అయితే ఇక్కడ నేను గమనించాల్సిన మాట ఏంటంటే, ఆ దేవాలయపు తెర గురించి చాలాసార్లు మనం ఆలోచన చేసాం. దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, మందం ఎంత, ఇవన్నీ తర్వాత చూసాం. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఆ శిలువ మీద చనిపోయిన క్రీస్తు ప్రభావాన్ని బట్టి బండలు ఏమైనాయి అంట? బద్దలైపోయినాయి అని. బహుశా యూజువల్గా ఆ మాట చదవగానే మనకేమనిపిస్తుంది అంటే, యెరూషలేము అంతా కూడా పెద్ద పెద్ద బండలు ఉన్నాయేమో, యేసుప్రభు చనిపోగానే అవన్నీ కూడా బండలు పేలిపోయినాయేమో, బద్దలైపోయినాయేమో అని అనుకుంటాం. ఒకవేళ లిటరల్గా ఆ మాట చదివినప్పుడు అలాంటి అర్థం మనకు రావచ్చేమో. కానీ బండలు బద్దలైనవి అంటే కేవలం భౌతికమైన బండల గురించి బైబిల్ చెప్పట్లేదు. ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గమనిస్తే, ప్రభువు వారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన ప్రభావం ద్వారా శిలువ మరణం సాధ్యపడగానే బండలు బద్దలైపోయినాయి అని బైబిల్లో రాయబడి. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అక్కడున్న ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే, మన జీవితాల్లో, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బండ అలా ఉండిపోయింది. ప్రభు యొక్క ప్రభావంతో శిలువ రక్తము ద్వారా యేసు ప్రభు మనల్ని దర్శించినప్పుడు మన జీవితంలో ఉన్న బండలు బద్దలవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.